వనపర్తి జిల్లాలోని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డిని బీఆర్ఎస్ బృందం కలిసింది. ఆయన నివాసంలో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. గత బీఆర్ఎస్ పాలనలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కృషి చేసి సాధించిన బైపాస్ రోడ్డు, పాలిటెక్నిక్ దురుస్తు, వసతి గృహాల పునర్నిర్మాణం వంటి అభివృద్ధి పనులను నిలిచిపోయాయని ఆరోపించారు. బైపాస్ రోడ్డు కోసం 73 కోట్లు, పాలిటెక్నిక్ దరఖాస్తు కోసం ఇక 22 కోట్లు మంజూరు అయ్యాయని వెంటనే ఆయా పనులు ప్రారంభించే విధంగా చర్యలను తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు విజ్ఞప్తి చేశారు. వారి వినతిపై సానుకూలంగా స్పందించిన చిన్నారెడ్డి ఆ పనులను త్వరగా పూర్తి చేసేందుకు కృషి చేస్తారని హామీనిచ్చారు. గౌరవ మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గౌరవనీయులు చిన్నారెడ్డి గారిని పట్టణంలో గతంలో మంజూరైనటువంటి అభివృద్ధి పనులు నిలిచిపోయిన విధానాన్ని వివరిస్తూ ఇవాళ ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నాగవరంలో మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారు గతంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారిని ఒప్పించి 22 కోట్లతో ఐటీ టవర్ తీసుకొచ్చి అక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. అది ఈ ప్రభుత్వంలో నిలిచిపోయిన దాఖలాలు మాకు కనిపించినాయి. కానీ చిన్నారెడ్డి గారు పట్టుబట్టి గౌరవ నిరంజన్ రెడ్డి గారు తెచ్చిన అభివృద్ధి పనిని నిలుపుతూ ఇటీవల జీవో తీసుకొచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా గతంలో మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారు భవిష్యత్ తరాలను 30 ఏళ్ళ మూడు తరాలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు ముందు చేయడం జరిగింది. ఇవాళ పట్టణంలో దినదినం అభివృద్ధి చెందుతూ ఉన్నది. అదేవిధంగా జనాభా పెరిగిపోతూ ఉన్నది, ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని గతంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు 73 కోట్ల రూపాయలు కేసీఆర్ గారిని ఒప్పించి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల బైపాస్ రోడ్డు ప్రారంభం చేయడం జరిగింది. దాని స్వయంగా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ బైపాస్ రోడ్డు ప్రారంభించడం జరిగింది. కానీ 14 ఏళ్ళుగా ఆ బైపాస్ రోడ్డు పనులు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నది. కాబట్టి ఆ బైపాస్ రోడ్డు పనులను కూడా మీరు వెంటనే ముఖ్యమంత్రి గారితో చర్చించి ఆ బైపాస్ రోడ్డు పనులు ప్రారంభమయ్యే విధంగా చేయాలని చిన్నారెడ్డికి వివరించడం జరిగింది. అదేవిధంగా గతంలో గౌరవ మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారు ఇవాళ పాలిటెక్నిక్ దురస్తు కోసం, అదేవిధంగా హాస్టళ్ల పునర్నిర్మాణం కోసం 22 కోట్ల రూపాయలు మంజూరు చేయించడం జరిగింది. అది కూడా వనపర్తిలో ఒక తలమానికం కాబట్టి ఆ పాలిటెక్నిక్ సంబంధించిన నిలిచిపోయిన అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా తమరు ముఖ్యమంత్రి చర్చించి ప్రారంభించాలని చిన్నారెడ్డి గారికి వివరించింది.